చిత్ర పరిశ్రమలో ఆధిపత్య పోరు అనేది ఎప్పటి నుండో వస్తుంది. కొంతకాలము కొన్ని వర్గాలు అంటే హీరోల మధ్య కావచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చిన హీరోల మధ్య కావచ్చు, అంటే ఫ్యాన్ వార్ అనేది ఎప్పటి నుండో ఉంది. ఈ మధ్య ఎక్కువ వచ్చేసరికి అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య వచ్చేసరికి ఫ్యాన్ వారు విపరీతంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు ఎలక్షన్స్లో గెలిచి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రావటము, పుష్ప 2 రిలీజ్కి దగ్గరగా ఉండటము. సో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి వచ్చేసరికి ఫ్యాన్ వార్ అనేది జరుగుతూనే ఉంది. అట్ ది సేమ్ టైము ఇండైరెక్ట్ కౌంటర్స్ సినిమా మీద ప్రభావం చూపుతుంది అనేది ఇప్పుడు ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి. వెబ్ మీడియాలో కానీ, శాటిలైట్ కానీ ఎక్కడ చూసినా ఇది ఒక హాట్ టాపిక్ ఎలక్షన్స్ ముందు నుండి కూడా. సో అసలు ఈ ఫ్యాన్ వార్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఎందుకనేది ఒకసారి చూద్దాం. సో అల్లు అర్జున్ ఏంటంటే బేసిక్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఫస్ట్ చిరంజీవి గారి దగ్గర నుండి చూసుకున్నా కూడా చిరంజీవి గారు స్వతహాగా టాలెంటెడ్గా పైకి వచ్చారు. అంటే డ్యాన్స్ పరంగా ఒక ఎర అనమాట, అంటే టార్చ్ బ్యారర్ అంటాం కదా. సో అదైతే డౌట్ లేదు. ఇప్పట్లో అలాంటి క్యారెక్టర్స్ కానీ, ఆ స్టార్డమ్ కానీ ఫ్యూచర్లో ఎవరు అందుకోలేరు. ఎందుకంటే అన్ని విభిన్నమైన పాత్రలు చేస్తూ వచ్చారు. బట్ ఎంత అవునన్నా కాదన్నా ఆ టాలెంట్కి కొంచెం సపోర్ట్గా కొంచెం ముందైతే అల్లు అర్జున్ వాళ్ళ తాతయ్య గారు, అల్లు రామలింగయ్య గారు కానీ. సో వాళ్ళిద్దరూ మళ్ళీ అంటే ఫ్యామిలీ పరంగా సురేఖమ్మని ఇచ్చి చేయటం కానీ అక్కడ నుండి చూసుకున్నా కూడా చాలా వరకు అంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు ఉన్నప్పుడు కూడా ఏ రోజు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. బట్ గీత ఆర్ట్స్లో కూడా మంచి సినిమాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకోవాలంటే. ఒకానొక టైంలో నాకు బాగా గుర్తు, జానీ సినిమా ఇప్పుడు మనం కోట్లు అనుకుంటాం కానీ నాకు తెలిసి అప్పట్లోనే 31 కోట్లు ఏమో 36 కోట్లకో అప్పుడు బిజినెస్ జరిగింది. చాలామందికి తెలియదు కానీ బట్ జానీ సినిమాకి ఉన్న బజ్ అంటే అప్పుడు అంతకుముందు రిలీజ్ అయిన సినిమాలకి జానీకి దగ్గర దగ్గర 3 సంవత్సరాల గ్యాప్ ఏమో వచ్చింది. జానీ సినిమా టేకింగ్ పరంగా కూడా చాలా బాగుండేది. బట్ హిందీ ఎక్కువ అవటం వల్ల చాలామందికి అది ఎక్కకపోవచ్చు కానీ మంచి లవ్ స్టోరీ, టెక్నికల్గా చాలా ఆ రోజుల్లో చాలా మంచిగా తీసిన సినిమా అది. ఎవరైనా కొత్తగా సినిమాలకు డైరెక్షన్ రావాలనుకున్నా అది ఒక్కసారి ప్రతి పాయింట్ చూడండి, చాలా బాగా తీశారు. పవన్ కళ్యాణ్ డైరెక్షన్ ఫస్ట్ సినిమా కాబట్టి ఫస్ట్ సినిమాకి ఆ విధంగా తీయటం అనేది అంత జోక్ కాదు. ఈవెన్ దాంట్లో తన కరాటీకి సంబంధించినవి కానీ తర్వాత కరాటీకి తనకున్న విద్యలన్నీ ఆ సినిమాలో ఆల్మోస్ట్ పెట్టారనమాట. సో ఇట్లాగా పవన్ కళ్యాణ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ అనేది స్వతహాగా సినిమాల నుండి వచ్చిన ఫ్యాన్ బేస్ అయితే చాలా తక్కువ. తను పర్సనల్గా తన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ బేస్ చేసుకొని వచ్చిన ఫ్యాన్సే ఎక్కువ అనమాట. ఈవెన్ చాలా అంటే ఈస్ట్ వెస్ట్లో నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అటు జనసేనకు కానీ దీనికన్నా ఫ్యాన్స్ అన్నా కూడా జనసేన చూస్తారు. బట్ జనసేనకి సపరేట్ క్యాడర్ కూడా ఉండటానికి కూడా బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సినిమాల వల్లే. వీళ్ళేదో పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి గారు కానీ వీళ్ళంతా ఉన్నప్పుడైతే పెద్ద ఇబ్బంది రాలేదు. ఎప్పుడైతే ఈ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, అల్లు అర్జున్ కానీ, తర్వాత రామ్ చరణ్ కానీ, సో ఈ పొజిషన్లో చూసుకుంటే వాళ్ళిద్దరినే చెప్పుకోవాలి. సో వాళ్ళిద్దరికి మంచి బ్లాక్ బస్టర్స్ ఎంత పడినా కూడా రామ్ చరణ్కి వచ్చేసరికి రంగస్థలము, అల్లు అర్జున్కి వచ్చేసరికి కంప్లీట్గా ఇప్పుడు ఏదైతే పుష్ప ఉందో అది. వాళ్ళిద్దరూ ఒక యాక్ట్రెస్గా నిలదొక్కోగలిగిన సినిమాలు వచ్చేసరికి ఆ 2 సినిమాలని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకున్న స్టార్డమ్ సర్కిల్ కానీ అదంతా బయటపడటానికి ఆ 2 సినిమాలు వాళ్ళిద్దరికి చాలా ప్లస్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటంటే ఒక మెకానిక్కో లేదంటే ఒక కారు డ్రైవరో, పొలం పని చేసుకునే వాళ్ళు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళంతా విపరీతమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే అన్న మాతో ఈ పరిస్థితులు పోవాలన్నా పవన్ కళ్యాణ్ వస్తే ఏదో ఒకటి చేస్తాడు, అది చెయ్యాలి, పవన్ కళ్యాణే చేస్తారు, అంత నమ్మకం, అంత హోప్ అనమాట. ఏదో చేస్తాడు చూద్దాం అనేది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పబ్లిక్ మీటింగ్లకు అంత ఘోరమైన జనాభా వస్తున్నారంటే రీజన్ అదేనమాట. సో అయితే వీళ్ళిద్దరికి ఎక్కడ వచ్చిందనేది
చాలామంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరిని అనటానికి లేదు, కొంతమంది మాత్రమే. ఎందుకంటే చాలా ప్రొఫెషనల్గా బిహేవ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి ఏంటంటే విపరీతమైన ప్రేమ అనమాట. అంటే మా ఊడు గురించి చెప్పాలి, మా దేవుడు మా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి, పవన్ పేరు ఎత్తితే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే అభిమానానికి దాటి ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మీద వాళ్ళకున్న ఇష్టం కన్నా కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఇష్టం ఎక్కువ అనమాట. వాళ్ళకి ఏంటంటే కొంతమందికి పవన్ కళ్యాణ్ తప్ప ఇంకేమీ మాకు తెలియదు, పవన్ కళ్యాణే మా దేవుడు అన్నట్టు ఉంటారనమాట. సో అది ఒక విధంగా వాళ్ళ అమాయకత్వం అనుకోవాలి. అయితే కొన్ని సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ చెయ్యి అనుకుంటాం, పవన్ కళ్యాణ్ ఇట్లాగ అంటున్నారని ఎవరు అల్లు అర్జున్ దగ్గర చెప్పారని ఒకానొక ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే చెప్పను బ్రదర్ అనే మాటనే ఒకసారి వచ్చింది అల్లు అర్జున్ నుండి. అక్కడ నుండి స్టార్ట్ అయిందనమాట. సో అప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేవాడు విపరీతమైన ప్రేమ ఉండేది. బన్నీ కూడా చాలా ఈవెన్ మనకి 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రోడ్ షోలో ఉంటే డైరెక్ట్గా వెళ్ళేసి ఆ రోడ్ షోలో తన కాన్వాయ్ మీద ఎక్కి నిలబడి ఉంటే మాట్లాడేవాడు గబక్కుని వచ్చి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ని హగ్ చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైము అల్లు అర్జున్ ఈస్ట్ వెస్ట్ గోదావరి అటు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని జనసేన, మీకు ఆ వీడియోలు కూడా వెబ్లో దొరుకుతాయి, వాళ్ళు కూడా వచ్చి రిసీవ్ చేసుకుని అంత బాగుండేది. ఈవెన్ ఒకనొక టైంలో నాగబాబు సారు ఒక ఫంక్షన్లో మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గురించి అడిగితే మేము పిలిచిన రాలేదు, మీకు అంత ధైర్యం ఉంటే వెళ్ళి తనని అడగండి, ఇట్లాగ అంత అసహనంగా. స్వతహాగా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎవరితో కలిసే వ్యక్తి కాదు. తన లైఫ్ ఈవెన్ తను ఖాళీగా ఉన్నా కూడా తన ఫామ్ హౌస్లోకో తన లైఫ్ అంతా డిఫరెంట్గా ఉండిద్ది. తనది ఏంటంటే కాడికి ఒక కౌల్ని మీట్ అవటం, వాళ్ళ దగ్గర నుండి డేటా కలెక్ట్ చేసుకోవటం, లేదంటే తన డేటా ప్రిపేర్ చేసుకోవటం అట్లా ఉండిద్ది. సో ఎవరి వేలు వాళ్ళు రైట్. కానీ బట్ ఇట్లా వచ్చిన తరుణంలో ఎలక్షన్స్ దగ్గరకు రావటము, ఎలక్షన్ల దగ్గరకు వచ్చినా కూడా అంటే పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఎందుకు వెళ్ళలేదు ఇట్లాగంతా జరుగుతూ వస్తుంది. అయితే పిఠాపురం వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్కి అండగా సురేఖమ్మ, అల్లు అరవింద్ గారు, రామ్ చరణ్ ముగ్గురు వెళ్ళారనమాట. సో వాళ్ళకి అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయటం. బట్ నాగబాబుకి ఏంటంటే కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి వల్ల మనకి ఏదన్నా ప్రయోజనం పొందిందంటే కంపల్సరీగా ఆ వ్యక్తికి ఆ కృతజ్ఞత తీర్చుకోవడం కోసం లైఫ్ లాంగ్ రాయల్టీగా ఉండాలి. ఆ విషయంలో అయితే నాగబాబు గారిని అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే పార్టీ కోసం చాలా కష్టపడిన వ్యక్తుల్లో తను ఒకరు. తన పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూ కానీ ఎంత ఉన్నా పార్టీకి ఏ రోజు దూరం ఉండలే. ఈరోజు మొన్న ఎలక్షన్స్లో సీట్ వచ్చినట్టయితే ఈరోజు ఎంపీనో ఎమ్మెల్యేనో అయ్యి ఉండేవాళ్ళు, కావాలంటే మినిస్టర్ కూడా అయ్యే పొజిషన్ కూడా ఉన్నా సరే తను త్యాగం చేసి పక్కకు వచ్చేసారు. ఎట్ ది సేమ్ టైము నాగబాబు సార్ ఫ్యామిలీ మొత్తం గ్రౌండ్లోకి వెళ్ళి కూడా తిరిగారు. ఈవెన్ వరుణ్ తేజ్ కానీ వాళ్ళ మదర్ కానీ నాగబాబు సార్ కానీ వీళ్ళంతా వెళ్ళి క్యాంపెయిన్ చేసిన ఇది కూడా ఉంది, అంటే ఓట్లాడారు. సో తనకి ఏదైతే తన లైఫ్లో మంచి సపోర్ట్ చేశారో ఆ కృతజ్ఞత అనేది అంటే పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేయడు ఇవన్నీ నాకు నేను చేయాలని, బట్ అట్లాగా చూశారు. మొన్న ఎలక్షన్స్లో ఏంటంటే టగ్ ఆఫ్ వార్ ఉంది, అది చావారేవని అన్ని పార్టీలకు ఉంది. సో ఆ టైంలో వైసీపీ లీడర్కి వెళ్ళి ఫ్రెండ్ కోసమని సపోర్ట్ చేయటం అనేది గొడవ అనేది పీక్కి వెళ్ళింది. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఒక కామెంట్స్ చేయటం, అంటే ఈ కొన్ని ఏనుగుల్ని ఏపీకి తీసుకురావటం కోసము కర్ణాటక గవర్నమెంట్తో వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే తను ఈ ఎన్విరాన్మెంట్కి తనకి ఏదైతే ఇష్టం వచ్చినా ఆ పదవులని తీసుకోవటం వల్ల దాని మీద స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇప్పుడు అడవులు ఇవన్నీ పర్యావరణానికి సంబంధించి మేజర్గా పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. తనకున్న ఏదైతే ఈ మినిస్ట్రీస్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఉంది. సో అక్కడ జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఇప్పుడున్న హీరోలంతా అడవులను నరకటం ఇదే హీరోయిజంగా చూపిస్తున్నారు, పాతకాలంలో అట్లా ఉండేది కాదని కామెంట్స్ అయితే చేశారు. అది దట్టు ఆ కామెంట్స్ అల్లు అర్జున్ని ఊహించి చేశారనేది
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మళ్ళీ రివర్స్, అంటే ఇక్కడ మెగా ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది ఇక్కడ మళ్ళీ సోషల్ మీడియాలో గొడవ స్టార్ట్ అయింది. ఎట్ ది సేమ్ టైం రీసెంట్గా ఒక ఫంక్షన్కి వచ్చిన అల్లు అర్జున్ కూడా ఫ్రెండ్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తాననేది ఒక పాయింట్ అయితే రైట్ చేశారు. సో ఈ 2 పాయింట్లను చేసుకొని చాలామంది ఏంటంటే వ్యూవర్షిప్ కోసం దేనికోసం పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్ అని పెట్టారు, తగ్గేదే లేదన్నారు. అంతకుముందు వచ్చేసరికి పవన్ కళ్యాణే అల్లు అర్జున్ మీద చేశారనే వాదన అయితే వినిపించారు. ఇంకోటి వచ్చేసరికి ఈ ఫ్యాన్ వార్ అనేది ఎలక్షన్స్ టైంలో కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత నాగబాబు సార్ ఒక ట్వీట్ చేశారు, మనవాడైనా మనకు సపోర్ట్ చేయనప్పుడు పగవాడనే అర్థం వచ్చేటట్టు ఒక ట్వీట్ చేయటము, దాని మీద చాలా రచ్చ జరగటము, దాన్ని బేస్ చేసుకొని కిరాకార్పి లాంటి వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి మాట్లాడటం అనేది ఆ డిస్టెన్స్ గ్యాప్ అనేది పెంచేసారనమాట. సో తనకు దగ్గరగా ఉండే చాలామంది ఇటు జనసేన పార్టీకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్కి కానీ అల్లు అర్జున్కి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో స్వతహాగా ఏంటంటే చాలామంది ఒక ఇండస్ట్రీ నుండి ఆ పవన్ కళ్యాణ్ రావటము, ఆ ఇండస్ట్రీ నుండి సపోర్ట్ చేయాలని వాళ్ళు కోరుకోవటం, ఫ్యాన్స్ కోరుకోవటం ఒకటి ఉండింది. అట్ ది సేమ్ టైం టీడీపీకి కూడా ఎన్టీఆర్ గారు పెట్టారు కాబట్టి ఇంకా వాళ్ళతో నటించిన వాళ్ళు కానీ లేదంటే డైరెక్టర్స్ కానీ ఆ పార్టీ వల్ల ఏదో ఒక ప్రయోజనాలు పొందిన వాళ్ళు కానీ లేదంటే పార్టీ మీద అభిమానం కానీ ఏ విధంగా చూసుకుని ఆ 2 పార్టీలకు వచ్చేసరికి ఇండస్ట్రీ బలం అనేది ఎక్కువగా ఉండిద్ది అనమాట. సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య ఇట్లా పోటీ జరుగుతూ ఈ ఎఫెక్ట్ అనేది సినిమా మీద పడిద్దా కంపల్సరీగా ఏంటంటే ఎంతో కొంత ఒక ఎఫెక్ట్ అయితే కంపల్సరీగా ఉండిద్ది, అది సోషల్ మీడియాలో కానీ ఏదో ఒక విధంగా. సో దానివల్ల హీరోకి ఏమన్నా నష్టమా అనుకుంటే హీరోకి అయితే పెద్ద వచ్చే నష్టమే ఉండదు. ఎవరికైనా ఏ కంటెంట్ బాగుంటే కంపల్సరీగా ఎవరన్నా ఆపినా కూడా వెళ్ళకుండా ఉంటారనేది లేదు కదా. అట్లాగనుకుంటే నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ అంటే బేభత్సమైన ఫ్యాన్ ఉన్నాడు, సాఫ్ట్వేర్లో చేస్తాడు. అమెజాన్ ప్రైమ్లో అనుకుంటా ఇది రిలీజ్ అయింది నాకు, అంటే ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు అతను రోజు ఫోన్ చేసి ఈరోజు 2 సార్లు చూసాను 3 సార్లు చూశాను అంటే సాంగ్స్ స్కిప్ చేసుకుంటా పుష్పని అన్ని సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. పుష్ప వచ్చేసరికి ఓన్లీ ఫస్ట్ తెలుగుని స్టార్ట్ చేసిన అది అనుకోకుండా అన్ని లాంగ్వేజెస్లోకి వెళ్ళటం వల్ల నార్త్లో బాగా క్లిక్ అయ్యి విపరీతమైన క్రేజ్ రావటము, తర్వాత యూనిక్గా అది పుష్పకు సంబంధించి తగ్గేదేలే అనే డైలాగులు కానీ పెద్ద పెద్ద స్టార్లు కానీ క్రికెటర్లు కానీ అట్లాగే యూజ్ చేయటము. అంటే పవన్ ఇది అల్లు అర్జున్ సినిమాలు ఎప్పుడైనా తగ్గేదేలే, ఓరి దేవుడా అంటే దేవుడా, ఇట్లా కొన్ని ఏంటంటే యూనిక్గా సెట్ చేసుకుంటూ ఉంటాడు అటు డ్యాన్స్ కానీ డైలాగ్స్ కానీ. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళ మధ్య వారు జరుగుతూ ఉన్నప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గెలిచాడు ఆ ఇంపాక్ట్ ఉండిద్ది, అందుకే సినిమా పోస్ట్పోన్ చేశారు అన్నారు. బట్ సినిమాకి వచ్చేసరికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే కంపల్సరీగా వచ్చినాయి. ఎందుకంటే ఎడిటర్ మారటం ఒకటి, విఎఫ్ఎక్స్ సంబంధించిన సాటిస్ఫాక్షన్ లేకపోవటం డైరెక్టర్కి, ఇట్లాగన్నీ జరుగుతుంది. హఠాత్తుగా అల్లు అర్జున్ గడ్డం తీసేయటం అనేది ఓకే, ఇంకా అంటే సుకుమార్ గారికి అల్లు అర్జున్కి గొడవలు అయినాయి, అందుకే షూటింగ్ ఆగిపోయింది, అందుకే వీళ్ళు విదేశాలకు వెళ్ళారు అనేది కూడా ఒకనొక టైంలో ట్రోల్స్ అయినాయి. మళ్ళీ కొన్ని క్లిప్స్ అంటే షూటింగ్ సంబంధించిన క్లిప్స్ రావటం, అంటే ఒక డేటు రిలీజ్ చేస్తే కంపల్సరీగా ఆ డేట్కి రావాలనేది కంపల్సరీగా ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఒక పెద్ద స్టార్ క్యాస్ట్ అన్నీ పెట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఈ టైంకి వచ్చింది అనేది లేదు. స్టిల్ ఈరోజు కూడా ఫైనల్ షూట్ జరుగుతుందంటే క్లైమాక్స్ అంటే ఇంకా సినిమా షూటింగ్ దశలోనే ఉంది. అలాంటిది ఆగస్టు 15కి రిలీజ్ చేస్తానన్నారు. షూటింగే కానీ అంత ఎర్లీగా ఎట్లాగే రిలీజ్ చేస్తారు. సో అలాంటి పెద్ద సినిమాలు వచ్చేసరికి మ్యాక్సిమం కరెక్షన్స్ అనేది క్యూబ్లో అప్లోడ్ చేసేదా కంపల్సరీగా ఉంటానే ఉంటాయి. చివరి ఫైనల్ అవుట్ వచ్చి ఇంకొక 10 నిమిషాల్లో అంటే అప్లోడ్ చేస్తారన్నా కూడా ఎడిటింగ్ కరెక్షన్ చేస్తూనే ఉంటారు, అంటే బెటర్ అవుట్పుట్ కోసం. సో రీసెంట్గా సుకుమార్ వాళ్ళ వైఫ్ ఒక సినిమాకు ప్రజెంట్ చేయటం, ఆ సినిమాకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వచ్చారు. సో ఆ రోజు తెలిసింది కదా వాళ్ళిద్దరి మధ్య ఎంత ఆప్యాయత ఉందనేది.
సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి వాళ్ళ కోసం తీసుకుంటే పార్ట్ 2 వచ్చేసరికి ఫ్యాన్స్ కోసం అనేది కూడా ఇచ్చారు. సో ఫస్ట్ పార్ట్లో పుష్ప ది రైజ్ తర్వాత పుష్ప ది రూల్ ఇప్పుడు వస్తుంది కదా. సో పుష్ప 2కి సంబంధించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎంత గ్యాప్ తీసుకొని వచ్చినా కంటెంటే మాట్లాడేది. ఫ్రైడే కంటే రిలీజ్ అయ్యే టైంకి వచ్చేసరికి కంటెంటే మారింది. సో ఈ గ్యాప్ అనేది కంపల్సరీగా రెండు ఫ్యామిలీల్లో ఎవరో ఒకరు తీసుకొని ఒక స్టేట్మెంటో లేకపోతే కలవటమో ఏదో ఒకటి చేసిందాక కంపల్సరీగా అదైతే గ్యాప్ అయితే పోతుంది. ఈవెన్ మొన్న ఆగస్టు 15కి ప్రతి సంవత్సరం మీరు చూస్తే అల్లు ఫ్యామిలీ నుండి అల్లు అరవింద్ గారు కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వస్తారు. ఈసారి వచ్చేసరికి అల్లు అర్జున్ కూతురు కొడుకు ఇద్దరు వచ్చారు. ఈవెన్ మెగాస్టార్ గారు హాయాన్ని కూడా డైరెక్ట్ హాయ్ అయాన్ అని పలకరించిన విజువల్స్ కూడా చూసాం. సో వాళ్ళని ఇద్దరిని పక్కన పెట్టుకొని ఆగస్టు 15 అప్పుడు విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. సో కంపల్సరీగా ఒక చిన్న గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ని అయితే ఫుల్ఫిల్ చేయాలి. బట్ ఇంకా పుష్ప 2కి వచ్చేసరికి ఈసారి స్టార్ కాస్టింగ్ ఫస్ట్ పార్ట్లో కన్నా సెకండ్ పార్ట్లో యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓటీటీ కూడా పెద్ద బిజినెస్ జరిగింది. ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ సంబంధించి సాంగ్స్ వచ్చేసరికి చాలా ట్రెండ్లో ఉంటాయి. ఈవెన్ టాప్ 10 సాంగ్స్ చూసుకుంటే అల్లు అర్జున్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇప్పుడు కూడా ఆదిత్య మ్యూజిక్లో టాప్ 10లో మినిమం బెస్ట్ సాంగ్స్ వచ్చేసరికి 5+ సాంగ్సే ఉంటాయి అన్నమాట. అటు వీడియో సాంగ్స్ కానీ లిరికల్ సాంగ్స్ కానీ అది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసరికి బిజినెస్ పరంగా సో అల్లు అర్జున్కి యాక్చువల్గా మార్కెట్ అనేది చాలా హ్యూజ్ మార్కెట్ కేరళలో కూడా ఉందన్నమాట. సో అక్కడ తర్వాత ఇప్పుడు చెన్నైలో అంటే తమిళనాడులో రిలీజ్ అవుతుంది, కర్ణాటకలో రిలీజ్ అవుతుంది. అటు వచ్చేసరికి హిందీ లొకేషన్లో అవుతుంది. సో నార్త్లో విపరీతమైన కలెక్షన్స్ వచ్చినాయి. ఈసారి వచ్చేసరికి 500 కోట్ల క్లబ్లో కంపల్సరీగా పుష్ప 2 ఉండిద్ది అనేది చాలామంది వాదన అయితే వినిపిస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప 2కి ఓన్లీ అడ్డంకల్లా ఉంది ఏంటంటే ఈ ఫ్యాన్ వార్ అనమాట. సో ఇప్పుడు ఎవరో ఒకరు వీడియోలు చేసేసి ఇది చేస్తూ ఉన్నా ఆ టైంకి ఇప్పుడు అట్లాగని మనం ఏ పార్టీ ఏ ఫంక్షన్లో చూసుకున్నా మెగా ఫ్యామిలీకి సంబంధించి కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన కంపల్సరీ కలుస్తూనే ఉన్నారు. రిలేషన్స్ బాగానే ఉన్నాయి. ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉంది. సో దాన్ని క్లియర్ చేస్తే కంపల్సరీగా ఇప్పుడు ఇక్కడ అందరితో గొడవలు పడుకుంటూ పోతే ఎంతో చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉండిద్ది. బట్ ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళు కొంచెం చూసుకొని ఆ డిస్టర్బెన్స్ ఒక్కటి కవర్ చేస్తే మంచి సినిమా మంచి స్టోరీ ఉంటే అంటే మంచి సినిమా అంటే కొంచెం ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ చూసే విధంగా ఉంటే కంపల్సరీగా కంటెంట్ బాగుంటే సినిమా అనేది ఎప్పటికైనా సూపర్ డూపర్ హిట్ అనేది ఉండిద్ది. సో వాళ్ళిద్దరు చేసిన కామెంట్ని అయితే చూసుకున్నా కూడా అంటే ఇండైరెక్ట్ కౌంటర్స్ అనేది చేస్తూ ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ అనేది వ్యక్తిని అనేది ఎక్కడైనా బజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు యూజ్ చేస్తున్నారంటే ఎవరైనా 10 వ్యూస్ వస్తాయనో లేకపోతే ఎట్లాగుండేది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎట్లాగుంటారంటే బాగా విపరీతమైన ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళే వాళ్ళ ప్రేమని తెలియజేయడం కోసము వాళ్ళు ఎవరేమన్నా ఓర్చుకోలేని పరిస్థితి. అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ కూడా ఆర్మీ అనేది ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు నాకు అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ అంటే హైదరాబాద్ ప్రెసిడెంట్లు కానీ చాలామంది ఎప్పుడైనా కాల్ చేస్తూ ఉంటారు. ఏదన్నా వచ్చినప్పుడు వీడియోస్ పంపడం కానీ అన్నీ చేస్తూ ఉంటారు. సో మన ఛానల్స్లో కూడా వేస్తూ ఉంటాం. బట్ మనం ఏంటంటే ఎవరికి వ్యతిరేకంగా వెళ్ళాం కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం వాళ్ళు బాగుండాలి, వాళ్ళ మధ్య ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. అట్ ది సేమ్ టైం మంచి కంటెంట్ వస్తే యూట్యూబ్ ఛానల్స్ కూడా మంచిగా వ్యూవర్షిప్ వచ్చేసి వాళ్ళు బాగుంటారు. సో ఇక్కడ ఏంటంటే డిపెండెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ అంటే వైస్ వర్స వాళ్ళ నుండి వీళ్ళకి వీళ్ళ నుండి వాళ్ళకైతే బెనిఫిట్ ఉండాలి. సో అల్లు అర్జున్ కూడా ఇప్పుడు ఏంటంటే నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు యాక్టింగ్ పరంగా. చాలా అంటే పుష్ప 2 చూసిన తర్వాత అక్కడ ఒక అల్లు అర్జున్ క్యారెక్టర్ అనేది ఎంత జాగ్రత్త డిజైన్ చేసి ఎంత బాగా షూట్ చేశారనేది తెలిసింది. సో ఓవరాల్గా ఏంటంటే దీనికి ఫుల్ స్టాప్ అనేది సినిమా ముందుకి పెడితేనే బెటర్. ఎందుకంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సినిమా మంచి బయటకు వచ్చి
అవుట్పుట్ అంతా బాగుందంటే మన సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండిద్ది, మన నుండి కూడా ఒక మంచి సినిమా బయటకు వచ్చింది. ఈరోజు వరల్డ్ వైడ్గా చెప్పుకోగలుగుతున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ విశ్వంబర ఉంది, దానికి ఇప్పటికే విపరీతమైన క్రేజ్ ఉంది. సో ఇలాంటి సినిమాలు అనేది అంత ఈజీ కాదు కదా, కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టే చేసేది. సో ఓవరాల్గా చూద్దాం ఈ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్ వార్ అనేది ఎంతవరకు ఉండిద్ది అనేది.